విశ్వగురు ఏం మాటలు చెప్పారు? మనం ఎంతవరకు పాటించవచ్చు 'జీహెచ్ ప్రసాద్' గారి గురించి అంటే, ప్రతి వీడియో చూసిన ప్రతి వీడియో మనం ఫాలో అయితే బావుంటుంది అన్నట్టే ఉంటుంది. సో, మీరు ఏ వీడియో చూసినా దీనికి సంబంధించిన సీరీస్ నడుస్తూనే ఉంటుంది. మీకు ప్రతి దానికి ఒక లేబులింగ్ ఇస్తాము. ఇది ఫస్ట్ వీడియో, ఇది సెకండ్ వీడియో అనేది క్లియర్‌గా, క్లారిటీగా థంబ్‌లో ఉన్నట్టుగానే నడుస్తుంది. మీకు ఏ దానికి సంబంధించి. లైక్ మనీకి సంబంధించి కానీ, మ్యారేజెస్‌కి సంబంధించి, పిల్లలకి సంబంధించి, పేరెంట్స్‌కి సంబంధించి ఇలా ప్రతి వీడియో చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని విషయాలు చెప్తున్న 'జీహెచ్ ప్రసాద్' గారి గురువు ఎవరో తెలుసుకోవాలని చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. సో, ఆయన ఏం చెప్తారు మరి ఆయన గురువుకి సంబంధించిన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్. నమస్తే అండి. ప్రసాద్ గారు, మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. మంచి స్పందన లభిస్తోంది. ముందు మీకు దానికి ధన్యవాదాలు చెప్తూ, ఇక అసలు మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ అవగాహన ఉన్నట్టు చెప్తున్నారు. లైక్ మహాభారతం గురించి చెప్తారు, రావణాసురుడు గురించి చెప్తారు, రామాయణం గురించి మాట్లాడతారు. ఇలా ప్రతి విషయం గురించి. ఇన్ని టాపిక్స్ తెలిసిన మీకు ఇంత విజ్ఞానం ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందిలో ఉంటుంది. మీ గురువు ఎవరో తెలుసుకొని అందరూ ముందు మీ గురువుకి ఒక దండం పెట్టుకోవాలని కూడా ఉంటుంది కదా, మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో. చెప్పండి, మీ గురువు ఎవరు అసలు? గురువు అనే ఒకరు పర్టికులర్‌గా కాదండి. నేను చాలామంది మీరు ఏకలవ్య శిష్యులా? చాలామంది హ్మ్. కోర్సెస్ చేశానండి నేను హ్మ్. గూడా. హ్మ్. నేనే రూపొందించుకొని నా కోర్సే చేయాలని లేదు. నేను దాదాపు 60 లాక్స్ నేను ఖర్చు పెట్టానండి వీటి మీద. ఓకే. దాదాపు ఒక 60 లక్షల దాకా ఖర్చు పెట్టాను. ఫారినర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు ఇంగ్లీష్ రాదు. ఒక గైడ్‌ని పెట్టుకొని మరీ కోర్సెస్ తెలుసుకొని నేర్చుకున్నారా? ఓకే. ఓకే. నేర్చుకున్నాను. హ్మ్. ఇక్కడ మన ఇండియాలో చూస్తే సద్గురు కోర్సులు ఎన్నున్నాయో అన్నీ నేను చేసేసాను. హ్మ్. ఇప్పుడు సద్గురు కోర్సులు అన్నీ కూడా నా దగ్గర ఉన్నట్టే లెక్కకి. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ సిద్ధాంతంలో అండి, ఆకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉందో, హ్మ్. ఎవ్వరూ చేయక ముందు ఈకే గిరీష్ గారని ఒక అతను చేశారు. హ్మ్. చాలా అద్భుతంగా చెప్పారు. ఎవ్వరు లేరండి తెలుగులో అప్పటిదాకా ఈ సబ్జెక్ట్‌ని రూపొందించిన వాళ్ళు ఎవరూ లేరు. ఓకే. ఆయనకి ఎప్పుడైతే ఏదో ప్రాబ్లమ్ వచ్చి సైడ్ అయ్యారో అప్పుడు దాని తర్వాత అందరూ దూకేశారు ఓకే. దీంట్లోకి. కానీ ఇప్పటికి కూడా ఆయన కాల్ చేసి, అంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం మామూలుగా. సబ్జెక్ట్ బాగుంది, ఇట్లా నువ్వు అందరికంటే బాగా చెప్తున్నావు, అందరేదో రాంగ్ రూట్లో తీసుకొని పోతున్నారు, నువ్వు థాట్స్ని పట్టుకొని కరెక్ట్గా చెప్తున్నావు అని చెప్పి ఆయన కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆయనే ఫస్ట్ రూపొందించింది ఈ సిద్ధాంతాన్ని. ఓకే. ఇంకెవ్వరు తెలుగులో హ్మ్. ఇంకెవ్వరు రూపొందించలేరు. ఇలా ఒకరిద్దరు కాదండి, అందరినీ గురువులుగానే పరిగణిస్తూ ఉంటాం. అంటే పర్టికులర్‌గా గురువు అని చెప్పే కంటే ఒక బ్రదర్ అని అట్లా కూడా చెప్పొచ్చు. సద్గురువు మాత్రం అన్ని కోర్సెస్ నేను చేశానండి. అవి 1, 2 కాదు, చాలా కోర్సెస్ ఉన్నాయి. అవి వాటిని ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేం. కొన్ని క్రియలు కూడా ఉంటాయి దాంట్లో. వాటన్నింటిని నేను చేశాను. దాదాపు చాలా అయితే ఖర్చు పెట్టానండి. ఫ్రీగా ఏం చెప్పలేదు సద్గురు కూడా నాకి. ఖర్చు సో, పెట్టాను. 60 లక్షలంటేనే తెలుస్తుంది. భారీ మొత్తమే ఖర్చు పెట్టారు అని. అంటే అప్పుడంటే బెట్టింగ్‌లో వచ్చినింది కదండీ. అది ఫ్రీగా వచ్చిందే కాబట్టి ఇంకా ఏదో ఉంది దీంట్లో డెప్త్ గాని ఖర్చు పెట్టేసాను చాలా. అట్లా అందరూ గురువులే అండి. గురువు లేని విద్య అనేది గుడ్డి విద్య. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు కదండీ. వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ ఉన్నారు. ఆ అనంత్ అంబానీకి 8 మంది గురువులు ఉన్నారండి. ఓకే. 8 మంది. ఒక కోటీశ్వరుడు కదా, వీళ్ళకి గురువెందుకు అని వాళ్ళ నాన్న చెప్పకుండా వదిలేయచ్చు కదా. ఈ సమాజంలో తెలియని విషయాలు ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళని గురువుగా పెట్టుకోవడం వలన వచ్చే లాస్ ఏం లేదండి. ఇంకా అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక ఆడిటర్ ఉంటాడు. ఆడిటర్ కూడా ఆయన ఏం చేశాడో, ఆ సీఏ కోర్స్ ఏది చేశాడో అది కూడా నేను చేసేయచ్చు కదా, నేనే ఆడిటర్ అయిపోవచ్చు కదా అని అనుకుంటే మూర్ఖత్వమే అండి అది. ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు అప్పగించేయాలి అంతే. మన ఫైనాన్షియల్ ఏమేమైతే ఉన్నాయో లావాదేవీలు ఆయనకు అప్పగించేస్తే ఆయన చూసుకుంటాడండి. అట్లా సింప్లిఫై చేసుకోవాలి. ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళని మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అతనికి ఏదో టాలెంట్ ఉంది, ఫస్ట్ అని తెద్దాం, ఇక్కడ పెట్టుకుందాం, మనం ఉపయోగించుకుందాం అన్నట్టు ఉండాలి. నేను ఫాలో అయింది కూడా ఇదే అండి. ఎవరికైతే టాలెంట్ ఉందో నాకు నేర్పించాలి, నేను నేర్చుకోవాలి. నేను ఖర్చు పెట్టేశాను, తెలుసుకున్నాను. ఇప్పుడు సద్గురు కోర్సులు అన్నీ చేశాను. ఈకే గిరీష్ గారి దగ్గర కోర్సులు అన్నీ చేసేసాను. ఆయనకు తెలిసిన సబ్జెక్ట్ అంతా నా దగ్గర ఉన్నట్టే. ఆయన ఎప్పుడైతే సైడ్ అయ్యారో అండి, అప్పుడే వీళ్ళందరూ వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు అంతవరకు. ఏ సిద్ధాంతం, ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం, మనీ సిద్ధాంతం, ఈ తంత్రాలు ఇవన్నీ చెప్పే అందరూ ఈకే గిరీష్ గారి తర్వాత వచ్చిన వాళ్ళు.
ఓకే. సబ్జెక్ట్ని తీసుకొచ్చింది ఆయన అండి. అట్లా ఒక రకంగా పరిగణిస్తూ ఉంటాను అంతే. అంటే గురువు అని కాదు ఇప్పుడు కూడా. సో ఎన్ని ఒక ఇయర్స్ brother. నుంచి ప్రసాద్ గారు మీరు ఆయన్ని ఫాలో అవుతుంటే లైక్ ఆయన్ని ఒక గురువుగా తీసుకొని మీరు ఫాలో అవుతుంది ఎన్ని ఇయర్స్ నుంచి? అదే అండి, మళ్ళీ చెప్తున్నాను, గురువు అని కాదు కానీ ఒక అదే బ్రదర్ ఒక లాగా ఫాలోవర్ తీసుకోవచ్చు. అనుకోండి. ఉమ్, అట్లా తీసుకోవచ్చు. ఉమ్, అయిందండి ఒక దాదాపు 2016 నుంచి అండి. ఓకే. 2016 నుంచి ఆయన అంతకు 8 ముందు years ఎప్పటి నుంచి అవుతుంది. ఆయన అప్పటి నుంచి ముందు చెప్పేవాళ్ళు. నేను కూడా హిందీలో దానికి ముందే చూశాను. 2012లోనే చూశాను. ఆయన 2013, 14లో ఏమో స్టార్ట్ చేసి ఉండొచ్చు. నేను ఆయన గురించి తెలుసుకొని ఆయన కోర్స్ చేసింది వచ్చి 2016లో చేశాను. ఓకే. అలా దాని నుంచి ఇంకా నేను డెప్త్గా వెళ్ళానండి. ఉమ్, ఉమ్, ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసి. ఓకే. చేస్తూ ఉంటాం, నేను చేస్తూ ఉంటా, ఆయన చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పండి ప్రసాద్ గారు. చెప్పండి మేడం. మీరు రెగ్యులర్ గా చేసే టెక్నిక్ ఏంటి? మీరు చేసే టెక్నిక్ ఏంటి చెప్పండి. అది రియల్ లైఫ్ చెప్పరా? కదండి, మన పర్సనల్ కదా. ఆ, చెప్పరా? క్లాసెస్లో ఉంటాయండి, క్లాసెస్లో క్లాసెస్లో తప్పకుండా ఓకే. ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా అనేది కూడా అంటే జనాలు రెగ్యులర్గా తెలుసుకోవాలన్న ఏది కోరిక ఉంటుంది. చేస్తాననేది చెప్తానండి. ఎలా చేస్తాననేది కాస్త దాచిపెడతాను. ఎందుకు దాచిపెడతానంటే అండి, మాకు ఇప్పుడు సద్గురు చెప్పిన విషయం అదే. పక్కన కూర్చొని మాట్లాడాడు సద్గురు నాతో. తెలుగు బాగా వచ్చు సద్గురుకి. అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ హిందీలోకి వెళ్ళిపోతాడు. అది పక్కన పెడితే తెలుగు స్పష్టంగా వచ్చు సద్గురుకి. ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటి అంటే, ఈరోజు నువ్వు పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు అంటే అర్హత ఉంది నీకు, కాబట్టి మాట్లాడుతున్నావు. వాళ్ళందరికీ అర్హత లేదు కాబట్టి దూరంగా ఉన్నారు. ఈ విషయం చెప్పారు. ఈయన కూడా సేమ్, ఈకే గిరీష్ గారు కూడా సేమ్ చెప్పారు. అర్హత ఉన్న వాళ్ళే ఈ క్లాస్ చేస్తారు. నేను కూడా అదే చెప్తానండి. అర్హత ఉన్న వాళ్ళే మా క్లాస్కి వస్తారు. ఆరాలు టచ్ అయిన వాళ్ళే క్లాస్కి వస్తారు, ఇంకెవ్వరు రారు. ఒకవేళ ఆ సమయం రావడం కోసం కూడా సృష్టి కొంచెం ఆలస్యం చేయొచ్చు, కానీ బ్రహ్మాండంగా కలిపిందంటే ఇంకా సక్సెస్ని ఎవరు అడ్డుకోలేరు. ఇదే నేను చెప్తానండి. అర్హత ఉండాలి కాబట్టి వాటిని కొంచెం హైడ్ చేస్తాను. నేనైతే స్ట్రాంగ్గా చేసేది విజువలైజేషన్ అండి ఫస్ట్. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ఇప్పుడు వీళ్ళు ఆచరించే ప్రతి దాంట్లో ఉన్నది ఇదే. చేతబడులు చేస్తారండి కొంతమంది. చేతబడులు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫోటోని పెట్టి ఆకర్షణ ఆకర్షణ అని ఆకర్షణ మంత్రాలు చాంటింగ్ చేసి కొన్ని బీజ మంత్రాలను యాడ్ చేసి చేస్తూ ఉంటారు. మా ఏరియాలో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వాటిని దగ్గరుండి చూడడం వలన నాకు అర్థమైంది దీంట్లో అప్లై చేస్తున్నది కూడా ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించిన విజువలైజేషన్ అని. ఈ విజువలైజేషన్ అయితే దాదాపు ఒక 45 మినిట్స్ పొద్దున, రాత్రి 45 మినిట్స్ చేస్తానండి. దీంతో పాటు అఫర్మేషన్ చేస్తాను. మళ్ళీ మిర్రర్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఇది అందరు చెప్పే విధానం వేరు, నేను చేసే విధానం వేరు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఫైనల్గా ప్రామిస్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ మా క్లాసెస్లో చెప్తూ ఉంటామండి. ఓకే. మిర్రర్ టెక్నిక్ ఏం చెప్తారు ప్రసాద్ గారు అనేది నెక్స్ట్ అది వీడియోలో హైడ్ చేస్తానండి, నేను ముందే చెప్పేసాను. అది అర్హత ఉంటే తెలుసుకోవాలి. ఓకే. అంటే అంటే నేను ఎలా కంప్లీట్గా చేసుకోవాలి మిర్రర్ టెక్నిక్ నేను అని కంప్లీట్గా చెప్పండి. డిఫరెంట్ చేస్తానండి. రైట్. అంటే నేను కొన్ని మీరు ప్రామిస్ చేసే చేస్తాను. పద్ధతి కాదు, ఎగ్జాంపుల్ అసలు ఎలా చేయాలి అనేది చెప్పండి. షూర్ అండి. ఓకే. నెక్స్ట్ వీడియో దాని గురించి తీసుకుందాం. కాకపోతే వీలైనంత ట్రై చేస్తాను, మొత్తం రివీల్ చేయను. అర్హత ఉన్నప్పుడు వాళ్ళు అందుకుంటారండి. ఎందుకంటే లేదండి, ఇప్పుడు ఒక బెగ్గర్ ఉన్నాడండి, ఒక ₹1 కోటి బ్యాగ్లో పెట్టి ఇచ్చేసినా కూడా కాస్ట్లీ బంగారుది కావాలంటే తయారు చేసుకుని అడుక్కుంటాడు, కానీ దాంతో అడుక్కునేది మాత్రం ఆపడు. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, అర్హత ఉండాలి. అర్హత లేనిదే ఎంత సబ్జెక్ట్ అయినా కూర్చోబెట్టి చెప్పండి, నెగిటివ్ కామెంట్స్ ఇట్లాంటివి చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారే, కానీ అర్హత ఉండి రావాలండి. వస్తేనే క్లారిటీ వస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలండి. సో మీరు సద్గురుని కలిశారు అంటేనే 100% చాలా ఆనందంగా ఉంది. చాలా మందికి అది తీరని కోరిక అండి యాక్చువల్గా, ఒకసారన్నా సద్గురుని చూడాలి అని. అంటే ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఓకే. వాళ్ళ ఈషా ఫౌండేషన్ మొత్తం చూపించమని ఎన్నో వీడియోస్లో ఉంటుంది. అట్లా మాకు పిలుపు అందినప్పుడు, అంటే ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి పిలుపు అందింది, అప్పుడు వెళ్ళినామండి. ఓకే. ఓకే. అట్లా మాట్లాడారు. దాంతోపాటు ఎన్నో కోర్సెస్ కూడా చేసేసాను ఆయన. సో చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రసాద్ గారు. నాతో పాటు చాలా మంది యూట్యూబర్లు కూడా కలిసారండి, మాట్లాడారు, చేశారు. కానీ వాళ్ళు కోర్స్ చేయలేదు, నేను కోర్సెస్ కూడా చేసేసాను. నాది ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి. ఓకే. సో
ప్రసాద్ గారిని కలవాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఇంకా క్లియర్‌గా తెలుసుకుంటారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. సద్గురువుని కలిసారు, ఇన్ని కోర్సులు చేశారు, ఇంత విషయం తెలుసుకున్నారు. తెలుసుకుంటేనే ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. సో, చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చింది కదా! తప్పకుండా నచ్చుతుంది. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ప్రసాద్ గారిని కలవచ్చు, పర్సనల్‌గా మాట్లాడొచ్చు, క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.